అసలు నేను కళ్ళ కూడా ఊహించలేదు తెలుసా నీతో ఇంటర్వ్యూ చేస్తాను. నేను అసలు నిజంగా అనుకోలేదురా. నాకు నువ్వంటే చిరాకు ఫస్ట్లో, నీకు తెలుసు మన ఇద్దరికి పడేది కాదు. నాకు నువ్వు ఎందుకు చిరాకు తెలుసా, ఎప్పుడు చూసినా పెద్దానికి లాజిక్లు ఇస్తూ ఉంటాం. అరే ఇది చేసినప్పుడు ఆ లాజిక్ ఇది, ఈ లాజిక్ ఇది అని. ఇన్ని లాజిక్లు ఇచ్చేవాడు నువ్వే. సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయినాయి, అది నీకు తెలుసా లేదా? ఏం లాజిక్స్ చెప్పు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ గ్రిడ్ ఉందని, సో యూ కాంట్ గెట్ డౌన్ ఆఫ్ ద ద ఫ్లైఓవర్ అని చెప్పి అన్నావు. సో అట్లాంటి ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేస్తే వెళ్ళిపోవచ్చు కదా. అంత లాజిక్లు నువ్వు ఆన్సర్ చేసేవాడివి, హౌ డి యు మిస్ దట్ సచ్ అ స్మాల్ లాజిక్? సో బేసిక్లీ ఇదే క్వశ్చన్ నేను కథ చెప్పినప్పుడు నేను రాజసింహని అడిగాను. బేసిక్లీ కథ నువ్వు కూడా విన్నావు. సో రాజసింహని అడిగాను, సింపుల్ లాజిక్ ఏంటంటే బాంబు ఉంది, మీరు కదిలితే బాంబు పేల్ చేస్తాను అంటాడు. నిజంగా ఎలక్ట్రిసిటీకి ఆఫ్ చేశారంటే ఇది ఫ్లైఓవర్ పేల్ చేస్తాడు కదా. ఆడియన్స్కి ఏం తెలుసు, ఇది హీరో, ఇది పేల్చడం తెలుసు. ఫ్లైఓవర్ మీద జనానికి ఇది హీరో, ఇది పేల్చడం తెలియదుగా. వాడికి ఇది టెర్రరిస్టు, ఎలక్ట్రిసిటీ పెట్టాడు, మీరు దాటితే పేల్ చేస్తారంటాడు. రేపు గవర్నమెంట్ నిజంగా ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసిందంటే టెర్రరిస్ట్ బాంబు పేల్ చేస్తాడు, ఉన్నోళ్ళు చచ్చిపోతారు. సింపుల్ ఎగ్జాంపుల్, రేపు నువ్వు సినిమా చూసి వచ్చావు, సినిమా చూపించి వచ్చిన తర్వాత మనం డిస్కషన్ పెట్టుకునే వరకు నీకు పాయింట్ గుర్తురాలి కానీ. అంటే బేసిక్లీ ఆ క్వశ్చన్ ఎందుకు గుర్తురాదంటే నువ్వు పెద్దానికి లాజిక్లు ఇస్తావు కాబట్టి నీ లాజిక్ ఆన్సర్ ఉందని చెప్పి నేను అడగలేదు, ఆల్రెడీ ఆన్సర్ ఉంది కాబట్టి. ఈ సినిమాలో నాకు దేశభక్తి ఒక ఎలిమెంట్ అన్న ఒక ఎలిమెంట్ నాకు భయంకరంగా నచ్చింది. నాకు పేట్రియాటిక్ ఫిల్మ్ అంటే బాగా ఇష్టం. నాకు ఖడ్గం కానీ ఏమన్నా సరే ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ అంటే నేను బాగా ఎక్సైట్ అవుతాను. ఇప్పుడు అందరూ సెకండ్ హాఫ్ అదిరిపోయింది అంటున్నారు, ఎందుకు? ఆ పేట్రియాటిక్ ఎలిమెంట్ చాలా బాగా వచ్చింది. సో నాకు ఎంతసేపు సోల్ ఆఫ్ ద ఫిల్మ్ బాగుందా, ఆ సోల్ ఏంటి అని కాన్సన్ట్రేషన్ వెళ్ళింది తప్ప. సో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా దేశభక్తి ఉన్నాడు ఒకడు, తన కంట్రీ కోసం ఎంత దూరం వెళ్ళాడు, ఎలా కాపాడాడు, తెలివిగా ఎలా చేశాడు. ఇదేమన్నా హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక మెంటలిస్ట్ అని తెలుగులో ఇప్పటిదాకా మనం ఎక్కడ చూపిలే. దట్ వర్క్ బ్యూటిఫుల్లీ ఫర్ మీ. దర్ ఎలిమెంట్స్ అబౌట్ ద ఫిల్మ్ విచ్ కెప్ట్ హాంటింగ్ మీ. నాకు ప్రైమ్ ఎలిమెంట్ ఏంటి అంటే సెకండ్ హాఫ్, ఒక ఇంటెలిజెంట్ గై అవుట్ విటింగ్ ఇంటెలిజెంట్ గై అగైన్. ఒక ఇద్దరు ఇంటెలిజెంట్ పీపుల్ మధ్యన ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటి, అది తన దేశం కోసం ఎలా చేశాడు అని ఒక విషయం నేను బాగా హాంట్ చేసింది. అది నాకు కరెక్ట్ అయింది నా జడ్జ్మెంట్. ఇవాళ ఎవరి సినిమా చూసి వచ్చినా కూడా సెకండ్ హాఫ్ ఫెంటాస్టిక్ ఉంది అంటున్నారు. దట్ వర్క్ ఫెంటాస్టిక్ ఫర్ మీ. అలా ఫస్ట్ హాఫ్ దగ్గర వస్తే కొంచెంమందికి అలీ గారి కామెడీ బాగా నచ్చుతుంది. బెస్ట్. ఆంటీ ఫోన్ చేసి ఇచ్చినప్పుడు కూడా ఆంటీ అలీ గారి గురించి ట్రాక్ గురించి మాట్లాడుతుంటే నవ్వుతూ రోజు మాట్లాడుతున్నారు. విత్ స్లాప్స్టిక్ హ్యూమర్ సీన్స్ ఏంటంటే, ఒక సీరియస్ సినిమాలో మనం స్లాప్స్టిక్ హ్యూమర్ సీన్స్ పెడుతున్నాం. ఇప్పుడు టైగర్ అనే సినిమా సీరియస్ సినిమాలో స్లాప్స్టిక్ హ్యూమర్ ఉండదు, సిచ్యువేషనల్ హ్యూమర్ ఉంటుంది. సో దట్ వాజ్ రిసెప్టివ్ ఫాస్ట్, బట్ లాఫ్స్ వర్ లెసర్. ఒక స్లాప్స్టిక్ హ్యూమర్కి మీరు ఎక్కువ నవ్వుతున్నారు, బట్ కొంచెంమందికి సీరియస్ సినిమాలో ఎందుకని క్వశ్చన్ వచ్చింది. సో దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ పర్సెప్షన్. బట్ నేను ఎక్కువ నమ్మింది ఎప్పుడు సెకండ్ హాఫ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని. దానికి ఫెంటాస్టిక్ రివ్యూస్ కానీ రెస్పాన్స్ కానీ వచ్చింది. సో మా బిలీఫ్ తప్ప అలా నేను ఏమైతే పేట్రియాటిక్ ఎలిమెంట్, ఆ మైండ్ గేమ్ ఎలిమెంట్ నమ్మానో అది తప్పు చేయలేదు. యు ఆర్ వన్ ఆఫ్ దోస్ గైస్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తూ వెళ్తాం. అండ్ యూ హెవ్ డన్ యూనో నెగిటివ్ క్యారెక్టర్స్ చేసావు, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసావు. దిస్ పర్టికులర్ క్యారెక్టర్ ఒక అమ్మాయి తప్పలో వై డిడ్ ఇట్ అట్రాక్ట్ యూ సో మచ్? నాకు పర్సనల్గా నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఒక చాలా తెలివైన కుర్రాడు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం పేట్రియాటిక్ ఫీలింగ్ బాగా గట్టిగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు చూస్తే మనం ఒకసారి డిస్కస్ కూడా చేసాం, వీలైందాక సినిమాలు ఎప్పుడైనా సరే ఒక మంచి విషయమే చెప్పాలి, హీరో క్యారెక్టర్ కూడా మంచి విషయమే చెప్పాలి అనేది చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగిందండి. చిరంజీవి గారి సినిమాలు, రజనీకాంత్ గారి సినిమాలు, అక్కడ ఎక్కువ చూస్తే మంచి విషయం చెప్తారు. హీరో అనేవాడు మంచోడుగా ఉండాలి, 10 మందికి ఇచ్చేయాలి. లైక్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ చూస్తే ఫస్ట్ సాంగ్ ఎప్పుడు లైక్ లెట్ ఇట్ బి మన ఖుషీలోని ఇది ఉంటుంది, ఏ మేరా జహా గర్ మేరా ఆషియా అని. ఇదే మళ్ళీ గుడుంబ శంకర్లో ఫస్ట్ సాంగ్ పిల్లల గురించి ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి విషయం చెప్పడానికి ట్రై చేస్తారు. సో ఐ సమ్వేర్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ హీరో అనేవాడు ఎప్పుడు ఐడియలిస్టిక్ క్యారెక్టర్గా ఉండాలి అని. ఆ ఐడియలిజం ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది. సో ఇఫ్ యూ సీ ఈ సినిమాలో సిగరెట్ ఉంటుంది తప్ప స్మోకింగ్ ఎక్కడ ఉండదు. మనం ఒకసారి డిస్కస్ కూడా చేసాం, వీళ్ళందాక స్మోకింగ్ స్క్రీన్లో చేయకూడదురా ఎందుకు అని. అలాంటివి నాకు బాగా నచ్చినాయి. ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరియర్ ఐ గ్రాబ్ వాట్ వాజ్ ఆఫర్డ్ టు మీ. అప్పుడు నాకు నెగిటివ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చూడడానికి కొత్త విషయం. ఒక గుండెలో కాదిరి 1980లో తాపీ మేస్త్రి. ఓకే, నా క్యారెక్టర్ కొత్తగా ఉంది, ఏమైనా చేయొచ్చు. రొటీన్ లవ్ స్టోరీ, కాలేజ్ గోయింగ్ అయ్యి. సో నౌ అప్పుడు నా క్యారెక్టర్స్ నాకు వచ్చిన సినిమాలు ఏంటని తప్ప నా భుజాల మీద ఉండేది కాదు. Now suddenly the responsibility of shouldering the film has come on. Yeah, actually in this film, for a fact that I could see that you were actually carrying a major chunk of the film. And though there was Ravi Krishna garu, Nitya and all the technicians and all support unna gaani neeku, you were carrying a major chunk of the whole film. That was ante oka metti edigavani cheppi anukochu. That's actually a very good thing. So keeping all that aside, if at all you get a chance to do a multi-star, of course we always had a plan. What kind of a script would you choose? ఎప్పుడు నేను ఎంటర్టైన్మెంట్ అమ్ముతాను, అందుకే నేను కొత్త కథ చేసినా కూడా అదొక ఎంటర్టైనింగ్ కొత్త కథ వాళ్ళని చూస్తా తప్ప నెవర్ ట్రై ఎనీథింగ్ అవుట్ దట్. సో అందుకే ఎప్పుడు ఒక బ్యాలెన్స్ ఉంటుంది కొత్త కథకి ఎంటర్టైనింగ్ ఎలిమెంట్కి. సో ఇక్కడి నుంచి ఏంటంటే ప్రయారిటీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇద్దాం, విత్ ఇంట్రెస్టింగ్ ఎమోషన్ చేద్దామని.
So if I were to multi-star, it will only be an entertainer. Action entertainer or like how? Preferably an action entertainer, but mostly an entertainer. అది కూడా నేను మేజర్ నీ దగ్గర నేర్చుకున్నాను. You know, obviously, the person I'm most proud of, I'd be the proudest when you succeed. కదా, I'd be the happiest also. నిజమా కదా, ఏదో యాక్టింగ్ చేయక ఇక్కడ నీకే తెలుసు. నీ సినిమా నీకన్నా ఎక్కువ టెన్షన్ నేను పడ్డాను. అవునరా చేసి పడ్డా నువ్వేం చేసావు, ఏం చేయలేదు నేను చూడు. రే నీకు చెప్పకుండా నేను సినిమాలు చూసి దరిద్రమైన పని నేను చేయను. వీడి సినిమా కోసం వీడితో పాటు వెళ్ళాలని రోజు మొత్తం వెయిట్ చేసి నైట్ షో కలిసి వెళ్ళాం. ఈడేం చేశాడు, నాకు చెప్పకుండా పొద్దున్న ఆంటీని పిన్ని అందరినీ తీసుకుని సినిమాకి వెళ్ళిపోయి చూస్తున్నాక మార్నింగ్ షో చూసేసాడు. చూసా సర్ప్రైజ్. నేను మార్నింగ్ షో చూడలేదంటే ఎందుకు నీకు తెలుసు. అయినో నువ్వు చూడొద్దు, నువ్వు మార్నింగ్ షో చూడొద్దు నాన్న. సో అదనమాట. బట్ వన్ థింగ్, ద బ్యూటిఫుల్ థింగ్ ఇస్ దట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ వేళ ఎవరైనా టక్కన అది వచ్చి మాట్లాడినా కూడా ద బెస్ట్ అమాంగ్ ద యంగర్ జనరేషన్, లెట్ ఇట్ బి ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ అంటే దే టేక్ యూ నేమ్ అప్. అవునా? Lot of people have said that. I'm blessed in that. Lot of people have said that to me, and I'm the proudest and happiest when they say it. To which point where మన సినిమాలో ఒక్క అమ్మాయి తప్పలో రన్నింగ్ టైటిల్స్లో నాకనే ఎక్కువ నువ్వే ఉంటావు. అదే అక్కడ కూడా నేను చోటబామ నువ్వు ట్రస్ట్ మీ, నేను ఫస్ట్ టైం సినిమా క్యూబ్లో చూసినప్పుడు కూడా అది వచ్చినప్పుడు ఐ వాస్ గెటింగ్ ఆల్ హ్యాపీ. సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్. సో దట్స్ సంథింగ్ యాక్చువల్లీ లర్న్ ఫ్రమ్ మీ. లెట్ బీ ఫ్రమ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆర్ పిల్లా నువ్వులేం జీవితం ఆర్ ఈవెన్ సుప్రీం. మేజర్లీ ఎంటర్టైనర్స్, ఒక హ్యాపీ ఫిల్మ్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం పీపుల్ ఎంటర్టైన్మెంట్. డిఫరెన్స్ ఏంటంటే ఒక్క అమ్మాయి తప్పలో నేను చేసిన ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది, క్యారెక్టర్స్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ నా ట్రాక్ వరకు వీ మెయింటైన్ ఇట్ సీరియస్లీ. because you had to keep it in such a way. నాకు యాక్చువల్లీ నాకు పృథ్వీ గారు వచ్చేసి వెజిటేరియన్ దాని చెప్తా చూడు, అది బలా ఉంది, ఇది మొత్తం జరిగేది నా వల్లే అంటాడు. అంటే నేను చికెన్ తినలేదు. ఐ థింక్ మనం సినిమా కలిసి చూసి నాకన్నా ఎక్కువ నువ్వే పక్కన అవుతున్నావు. ఈ జోక్ నిజంగా అంత బాగుందా అని నాకు నేను రియాక్షన్. I really quite enjoyed it. It was not like ఏదో కావాలని ఉండట్లేదు. There were moments where I was like, I loved the Ali Gar's comedy, and there were moments where I was like little tensed. ఎందుకంటే రవికిషన్ వచ్చేసి అమ్మాయి నన్ను నమ్ము అని చెప్పేసి అంటే ఎందుకు నమ్మాలని యూ ఆస్క్ క్వశ్చన్ హిమ్ కదా, అది కాల్చి వెంట పెట్టాం కదా, అమ్మాయి నమ్మ ఇప్పుడు డెఫినెట్గా నమ్మాల్సి వస్తుంది, చాయిస్ లేదు. దట్ వాస్ రియలీ ఎంటర్టైనింగ్. దట్ సో సమ్వేర్ దట్ ఈస్ వాట్ నా ఇప్పుడు ఈ సినిమాలో ఏం జరిగిందంటే బికాస్ మై క్యారెక్టర్స్ ఇది అదర్ క్యారెక్టర్స్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఆల్సో పెట్టం కాల్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చి నన్ను లవ్ చేస్తే నన్ను ఆపుతాడు అని చెప్పేసి అంటే అక్కడ టెన్షన్ మళ్ళీ నిజంగా ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోతుంది, వీడు కన్విన్స్ చేయలేకపోతున్నాడు, అమ్మాయి కావాలని చేస్తుంది, అమ్మాయికి అర్థం కాదు జోక్ అని చెప్పి అమ్మాయి జోక్ అనుకుంటుంది, నువ్వేమో సీరియస్ చేస్తావు, ఆడేమో ఫోన్లో బెదిరించేస్తున్నాడు. దోస్ మూమెంట్స్ వర్ దే వర్ రియలీ హై పాయింట్స్. యా దే వర్ ఆల్ హై పాయింట్స్ ఉన్నారు. సమ్వేర్ మనం అనుకున్నట్టు సెకండ్ హాఫ్ లో ఉన్న ఇంటెన్సిటీ బాగా వర్కౌట్ అయింది. మనకి ఆ స్ట్రెంత్, బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్. యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ ఇట్. ఫస్ట్ హాఫ్ ఇస్ ఓన్లీ బేసిక్లీ అబౌట్ ఎంటర్టైన్మెంట్. యా ఫస్ట్ హాఫ్ ఇస్ లైక్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ the characters were. But today when I look back at it, I think maybe the first half I should have done the humor more. The character driven humor is like for example Tiger లో చూస్తే మనం చూసినప్పుడు నా క్యారెక్టర్ వర్కౌట్ టైంలో పీపుల్ వర్ లాఫింగ్ a lot. We were all laughing a lot కదా. దీనికి స్ట్రెంత్ వర్ Ali గారు was track in the first half. That was actually good that everything was balanced well. It was really balanced well because Saptagiri Anna, Ali Garu, and they've all Tagboth Ramesh Anna's track. They've taken a little bit of weight off your back and they've handled that too. Yeah, and it is nice to see them also in a different get-ups. Giranna doing a journalist role and Ramesh Anna almost like kottaga undi. It's slapstick humor. Yeah, it's a very action and intense thriller kabatti. So background score plays a very important role more than the songs. How was it that Rajsimha garu took out the best from Mickey? I think Mickey actually ఈ సినిమాకి ఆర్ఆర్కి ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డాడు. లైక్ నాకు మిక్కీతో సెకండ్ ఫిల్మ్ ఆఫ్టర్ రొటీన్ లవ్ స్టోరీ అండ్ ఐ లవ్ ద ఆర్ఆర్ హీ డిడ్ ఫర్ రొటీన్ లవ్ స్టోరీ. ఇట్ వాస్ వెరీ క్వర్కీ అర్బన్ ఆర్ఆర్. మళ్ళీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆర్ఆర్ అదిరిపోతుంది. సీతతో బిజీ కాదని ఫిల్మ్. ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్. దిస్ ఇస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఆకు కూడా చాలా బాగుంటుంది. ఆకి చాలా బాగుంది. ఇదేంటంటే ఇట్స్ ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న సినిమాకి ఒక అర్బన్కి ఒక బ్యాలెన్స్ ఈ ఫిల్మ్. ఎందుకంటే నాది నిత్యాది మొత్తం చాలా అర్బన్ క్యూట్ రామ్ కామ్ లా ఉంటుంది ఇన్ ద ఫస్ట్ హాఫ్. వైల్ Ali గారు తీసి ఇంటెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫుల్లీ కమర్షియల్. నాకు నిజంగా ఇన్ వెరీ ఇంటెన్స్ వే ఐ థింక్ హీస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. లైక్ క్లైమాక్స్ లో కూడా నిత్యాకి బాంబ్ ప్యాక్ చేసాక మా ఇద్దరు ఎలిమెంట్ ఉంటుంది కదా క్లైమాక్స్, అది కానీ ఎమోషన్తో బాగా నిలబెట్టాడు. అండ్ ఫస్ట్ హాఫ్ మా ఇద్దరి మధ్యన ఉన్నది. ఆర్ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, మెంటలిస్ట్. సో నేనేమైనా కనుక్కున్నప్పుడల్లా ఒకే ట్యూన్ 3 చోట్ల వాడాడు. సో జనం టక్కన రిజిస్టర్ అవ్వడానికి ఈజీ అవుద్దని చెప్పి. సో ఆల్ దిస్ ఈ డిడ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ మిక్కీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఉంటుంది. ఎందుకో ఈ సినిమా చేసిన అందరూ కూడా బాగా సినిమాని ప్రేమించేసిన వాళ్ళు, గుడ్ ఆర్ బ్యాడ్, ఈ కథని ప్రతి ఒక్కరు భయంకరంగా సినిమాని నమ్మి చేయడానికి వచ్చిన వాళ్ళు. నేను కానీ, చోటమామ కానీ, నిత్య కానీ, రవికిషన్ కానీ, మిక్కీ కానీ. సో ఇట్స్ అ స్క్రిప్ట్ విచ్ ఎవ్రీ వన్ బిలీవ్డ్. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐఎమ్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరూ నా కథను నమ్మి చేశారు. సో యా, సో మిక్కీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్.
మనం చూసినప్పుడు అయితే థియేటర్లో మల్టీప్లెక్స్లో విజిల్ చేశారు సెకండ్ హాఫ్లో. అవును, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ తనిఖీల్ భరణి గారు చెప్పినప్పుడు ఆయన వచ్చింది వచ్చింది. ఆ కంటెంట్కి. Yes. ఆయన హిందూ ముస్లిం చాలా మధ్యలో ఉన్న beautiful యూనిటీ చెప్పారు. ఇండియా చెప్పింది. బ్యూటిఫుల్ విషయం. అండ్ దానికి మిక్కీ తీసిన ఆర్ఆర్కి విజిల్స్ వచ్చినాయి. Yeah, and also he made it in such a way that the dialogue was audible enough. Yes. ఎందుకంటే అటువంటి వెరీ ఇంపార్టెంట్ సీన్. నేను యాక్చువల్లీ రాజసింహని అడిగా, ఎందుకు రాజసింహ ఇది అండర్ ప్లేగా చెప్పొచ్చు కదా, ఎందుకు గట్టిగా చెప్తామంటే రాజసింహ వాజ్ లైక్, కాదు బ్రదర్, ఇది లౌడ్గా ఉంటేనే జనానికి లేస్తుంది, ఇది లౌడ్గా ఉండాలి. ద వాయిస్ అండ్ ద డైలాగ్ షుడ్ డామినేట్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద ఫ్రేమ్. దట్స్ వన్ స్టఫ్ లైక్ దిస్ విల్ వర్క్. సినిమా అంతకుముందు 10 సార్లు చూసుకోవాలి, థియేటర్ చూసినా లేసింది. అండ్ బెస్ట్ పార్ట్, ఆ థియేటర్లో మన ఇద్దరు ఉన్నట్టు జనానికి ఎవరికి తెలియదు, అయినా పీపుల్ వర్ విజిలింగ్. అప్పుడు విజిల్ చేశారు, మళ్ళీ విలన్ నేను పట్టుకున్నప్పుడు విజిల్ చేశారు. ఆనెస్ట్లీ వెన్ వీ లుక్ బ్యాక్ ఎట్ టుడే అండ్ థింక్, ఈ సినిమాని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ సీరియస్ థ్రిల్లర్ తీయడం చాలా ఈజీ. 1:45 నిమిషాల్లో సినిమా అయిపోద్ది, చాలా సింపుల్గా రియాలిటీతో వెళ్ళిపోద్ది, రియలిస్టిక్ మూమెంట్స్తో తీయచ్చు. బట్ ద హోల్ ఐడియా వాస్ టు మేక్ దిస్ స్క్రిప్ట్ రీచ్ అవుట్ టు అ లార్జర్ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ బై మేకింగ్ షూర్ వీ బ్యాలెన్స్ ఎంటర్టైన్మెంట్ విత్ ఇట్ ఆర్ సమ్ కమర్షియల్ మూమెంట్స్ విత్ ఇట్. ఆ బ్యాలెన్సింగ్ ఈ కథకి చాలా కష్టం. ఒక రెగ్యులర్ కథ కమర్షియల్ మూమెంట్స్ పెట్టి చేయడం చాలా ఈజీ, బట్ ఇలాంటి ఒక కథ అది బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. దట్స్ వన్ థింగ్ ఐ రియలీ క్రియేట్ రాజసింహ ఫర్. Did you ever think that ఇంకా there's always scope for improvement all the time for any film for matter of fact. ఈ ఫిల్మ్లో నీ పర్ఫార్మెన్స్ వరకు did you ever think that I could have done a much better ఒక ప్రొజెక్షన్ కానీ? ఆనెస్ట్లీ ఈ సినిమా వరకు నేను బ్లైండ్గా డైరెక్టర్ అసలు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. నేను మానిటర్ చూడలేదు, నేను ఎడిటింగ్ దగ్గర చూసినప్పుడే చూసాను. అండ్ పర్సనలీ నాకు అప్పుడప్పుడే నా పర్ఫార్మెన్స్ పూర్తిగా నచ్చుతుంది. అదే ఐమ్ వెరీ సెల్ఫ్ క్రిటికల్, నేను చెప్పుకుంటా. ఈ సినిమాకి సమ్వేర్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఐ వాజ్ లైక్, బాగా చేశానని నాకే అనిపించింది, బాగా చేశాను కానీ you're satisfied with your వెరీ సాటిస్ఫైడ్. and you never thought that ఈ సీన్లో ఇంకొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుండొచ్చు అని? ఈ సినిమా వరకు ఎక్కడ పెద్ద Okay. జెన్యూన్ because you were happy with, because director was happy with it. కంప్లీట్లీ హ్యాపీ విత్ ఇట్. అంటే నేను ఆఫ్టర్ పాయింట్ ఐ స్టాప్ థింకింగ్ నా విజన్ ఏంటో ఇంకో విజన్కి నేను న్యాయం చేయాలంతే, నాకు అతను కావాల్సిందే ఇవ్వాలి అని. ఐ థింక్ 2 such films where I'm so excited about my performance. One was Tiger, one was this. నేను చాలా ఎక్సైటెడ్ అయ్యా ఏదో చేశాను రా. ఫైనల్గా నువ్వు చెప్పేది, why do people have to come into the theatre to watch Okka Ammayi Thappa? See, other than me playing a guest role in it. You're back. My back. హైలైట్ ఏంటంటే సినిమాలో తేజ్ గారు 3 చోట్ల వస్తాడు, 3 చోట్ల వస్తాడు, ఒక చోట బాగా రిజిస్టర్ అవుతుంది. కానీ తేజ్ ఎవరికి తెలియదు, తేజ్ బ్యాక్ మాత్రమే ఉంటుంది అన్నమాట. అది మీ రోలింగ్ టైటిల్ చూస్తే ఎక్కడ మీకు కనిపిస్తుంది. ఒక సింపుల్ ఫన్ ఎంటర్టైనర్ వేర్ ఎంటర్టైన్మెంట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ కామెడీ, ఇట్స్ ఆల్సో అబౌట్ అదర్ థింగ్స్ విచ్ ఎంగేజ్ యూ. అంటే దిస్ ఇస్ అ ఫిల్మ్ ఫర్ యూ. సో ఐమ్ రియలీ హోపింగ్ యూ గైస్ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ ఇట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, సినిమా ఇప్పుడు రిలీజ్ అయిపోయింది కాబట్టి చూసిన వాళ్ళని అడగండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ 2-3 చూసిన వాళ్ళని అడగండి, వాళ్ళు నచ్చి మిమ్మల్ని చూడమంటే ప్లీజ్ థియేటర్కి వచ్చి చూడండి. Nice. Thank you. Great interviewing you, man. My pleasure. And feeling really very great. pleasure. Yeah. It is a చేతులు పట్టుకుంటే ఇది కూడా రేపు ఇంటర్వ్యూ. Thank you, Ramagaram. Yes, you're welcome.